హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. నేను చేసే బిజినెస్లో ప్రాఫిట్ ఎంత ఉంటుందని చాలామందికి డౌట్ అయితే ఉంది. అది ఈ వీడియో అయితే క్లారిఫై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బిజినెస్కి సంబంధించిన వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బిజినెస్ చేయాలి అంటే మనకు ముందుగా కావాల్సినవి సరుకులు అండ్ అట్టలు, ఇలాంటి అట్టలు, కవర్స్. ఈ అట్టలు మనకు హోల్సేల్గానే దొరుకుతాయి, కవర్స్ కూడా హోల్సేల్గానే దొరుకుతాయి. మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను ఒకటి తీసుకొని ఇది సోడా పొడి మీద అయితే చెప్తాను. మనం ఎలా చేసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది చెప్తానమాట. ఇలా మనమైతే సోడా పొడి కేజీ లెక్కలో తీసుకొచ్చుకోవాలి. ఏదైనా అంతే, మనం ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే అసలు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలంటే అది మన చేతిలోనే ఉంటుందండి. మనం తక్కువ ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సోడా పొడితోటి చూద్దాము. ఇలా మనం సోడా పొడి తెచ్చుకుంటాము. ఇది సోడా పొడి వచ్చేసి మనకి కేజీ లెక్క అమ్ముతారు. కేజీ లెక్క అయితే తెచ్చుకోవచ్చుకోవాలి. ఇవి కూడా హోల్సేల్ షాప్లలోనే అమ్ముతారు. మనం కిరాణా షాప్స్లో ఉంటాయి కదా, కిరాణా షాప్లలో హోల్సేల్గా అమ్మే వాళ్ళ షాప్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనము ఇలా మేము ప్యాకింగ్ చేయాలి అనుకుంటున్నాము, మాకు కొంచెం తక్కువ రేట్కి ఇవ్వండి, మాకు కొంచెం ఏమైనా మిగలాలి కదా అని అడగండి. వాళ్ళు చెప్తారనమాట. ఓకే సరే, మీరు ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం తక్కువ రేట్కే ఇస్తాము, ఎన్ని కేజీలు కావాలని అంటారో మనకి ఇష్టం. ఫస్ట్ టైం స్టార్టింగ్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం తక్కువనే తెచ్చుకోండి. సోడాపడి ఎక్కువ రేట్ అయితే ఉండదు, మ్యాక్సిమం 50 రూపాయలు లేదా 60 రూపాయలు అంతే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఒక 200 రూపీస్కి తెచ్చుకున్నాం అనుకో, 200కి ఎన్ని కేజీలు వస్తాయి? 4 కేజెస్ వస్తాయి. 50 రూపాయలు వేసుకుంటే 4 కేజెస్ వస్తాయి. 50 అనుకుందాం రండి, 4 కేజెస్ వచ్చినాయి. ఆ 4 కేజెస్లో మనం 200 పెట్టినాం కాబట్టి దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ రావాలి? ఇలా సోడాపొడి తెచ్చుకున్న తర్వాత ఇలా మనము అట్టలకైతే పిన్ చేసుకోవాలి. ఇవి కూడా మనకి 2 రూపీస్వి దొరుకుతాయి కవర్లు, 5 రూపీస్వి కూడా దొరుకుతాయి. ఈ అట్టలు కూడా మనకి హోల్సేల్గానే దొరుకుతాయి, ఇవి కూడా హోల్సేల్గానే దొరుకుతాయి కవర్లు. మనము అయితే ఏంటంటే ఈ అట్టల్ని మనకి సేమ్ ఇట్లానే ఉండవన్నమాట. ఇవి మనకు పెద్ద షీట్ లాగా దొరుకుతుంది. ఆ షీట్ని తీసుకొచ్చుకొని మనకి వాళ్ళే కట్ చేసి ఇవ్వచ్చు, లేకుంటే కట్ చేసి ఇవ్వరు కూడా కొంతమంది. ఆ అట్టల్ని మనమే తెచ్చుకొని ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. అలా పెద్ద షీట్ ఉంటుంది, ఆ షీట్ని అయితే తెచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. ఇప్పుడు 5 రూపీస్కి అయితే ఒక సైజు, 2 రూపీస్కి అయితే ఒక సైజు చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. 5 రూపీస్కి ఎంత సైజులో ఉంది, 2 రూపీస్కి ఎంత సైజులో అని చూపించాను అనమాట. ఇలా తీసుకొచ్చుకొని మనం ఫస్ట్ అన్నీ ఇలా కవర్లలో వేసి పెట్టుకోవాలన్నమాట. ఒకేసారి కవర్లలో వేసి పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 4 కేజెస్ తీసుకొచ్చాం కదా సోడా పొడి, ఫస్ట్ కవర్లలో వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే చెప్తున్నాను నేను, అన్ని ఫస్ట్ కవర్లలో వేసి పెట్టుకోండి. ఎన్ని కవర్లు అవుతున్నాయి అనేది లెక్క పెట్టుకోండి. అప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓహో ఇది ఇంత ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఎక్కువ మరీ మనం పెట్టిన దానికి మరీ ఎక్కువ అనిపించింది అనుకో, అంటే మనం సోడా పొడి తక్కువ వేసినామని లెక్క అనమాట. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. మనము 200 రూపీస్ ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేసామనుకో, దాంట్లో మనకి 100 రూపాయలు వచ్చినా చాలన్నమాట. ఓకే, ఇది 200, ఈ అట్టలు కవర్లు వేసుకుంటే ఒక 50 రూపాయలు అయింది అనుకోండి. ఇప్పుడు ఈ 200, ఇది వచ్చేసి ఒక 250 రూపాయలు అనుకుంటే మనం దీనిపైన ఈ సోడా పొడి పైన ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి అంటే ఒక 150 రూపీస్ వేసుకోండి. 150 రూపీస్ లేదా 100 రూపీస్ అంత వచ్చినా మనకి సరిపోతుందండి. 4 కేజీలలో మ్యాక్సిమము ఒక మిగులొస్తుంది, బాగానే మిగులుతుంది. కానీ నేను చెప్తున్నా మామూలుగా మనకి ఎంత కావాలి, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలనేది చెప్తున్నా. ఇప్పుడు ఒక 100 రూపాయలు వేసుకున్నామంటే ఈ సోడా పొడి 200, ఈ 50 రూపాయలు కాబట్టి మనకి 250 అయింది కాబట్టి ఇంకొక 100 రూపాయలు వేసుకుంటే 350 రూపాయలు రావాలన్నమాట. ఇదంతా కలిపి అంటే 350 రూపాయలు అంటే 100 రూపాయలు ప్రాఫిట్. లేదు ఇంకా కొంచెం ఎక్కువ రావాలి అనుకున్నాం అనుకో, ఇంకొక 50 రూపాయలకి కొంచెం తక్కువ చేసుకొని ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఈ తక్కువైంది, మనం ప్యాకెట్లలో వేసుకున్నప్పుడు నాకు ప్రాఫిట్ ఏం కనిపించట్లేదు అని లెక్క పెట్టుకుంటాం కదా, అప్పుడు నాకు ప్రాఫిట్ కనిపించట్లేదు అంటున్నారు అనుకోండి,
అప్పుడు మనం ఈ సోడా పొడి అనేది ఎక్కువ వేసినట్ల లెక్క అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కవర్లలో నుంచి కొంచెం కొంచెం తగ్గించేసేయాలి. అలా తగ్గిస్తే మనకు కావాల్సిన ప్రాఫిట్ను మనం చూసుకోవచ్చు అనమాట. అంతే. అంటే ఇంకా సోడా పొడిలా అంటే మిగులుతుంది బాగానే, కానీ ఇంకా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇవి ఇలాచీలు, లవంగాలలో కూడా బాగానే మిగులుతుంది, కానీ ఇలాచీ మాత్రం ఎక్కువ మిగలదనమాట. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో అమ్మ ₹2కి 2 వేశారు, 3 వేశారు అని అడుగుతారు. ఇప్పుడు ఇలాచీ రేట్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఒక్కొక్క మసాలాలో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. మనకి సొంటిలో కూడా ఎంత ఎక్కువ మిగలదు, కొంచెమే మిగులుతుంది. సోడా పొడి బాగా మిగులుతుంది, లవంగాలు, మిరియాలు వాటిల్లో కొంచెం పర్వాలేదు బాగానే మిగులుతాయి, కానీ ఇలాచీలు, సొంటి ఇలాంటివి కొంచెం తక్కువ మిగులుతాయి. అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ ఆ మసాలాకు సంబంధించినవన్నీ కొంచెం తక్కువ చేసుకోవాలి, క్వాంటిటీ తగ్గించాలి. ఇక ఈ ఎక్కువ మిగులుతుంది అనిపించిన దాంట్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసినా పర్వాలేదు. ఎక్కువ వేసామనుకో మన కాడ వాళ్ళు షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన కాడ ఇంకా బాగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. మీరు స్టార్టింగే చేయాలి అనుకునే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కొంచెం ప్రాఫిట్ని చూసుకోండి. ఇప్పుడు ఈ ₹250 ₹100 మిగిలించుకొని ఫస్ట్ వాళ్ళకి ఇంప్రెస్ చేసుకోండి. మనం మంచి ప్రోడక్ట్, మంచి క్వాంటిటీ ఇచ్చామనుకో వాళ్ళు బాగా మళ్ళీ మన దగ్గరే తీసుకోవడానికి బాగా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కొంచెం తక్కువ ప్రాఫిట్ తీసుకొని మనము స్టార్ట్ చేసామనుకో మనకి అసలుకి చాలా బాగా తీసుకుంటారు. ఇంకా 2-3 షాప్లకు కూడా చెప్తారనమాట, ఓకే ఇక్కడ వాళ్ళు కూడా తీసుకుంటారు, వీళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారనమాట. అంతే అండి ఇంకా వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఉంటాను. బాయ్ బాయ్.